అంటే డాక్టర్ ప్రొఫెషన్‌లో ఉండి ఇంత ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ఫిట్‌గా ఉండాలని ఎలా మీరు అనుకుంటున్నారో నాకు చెప్పాలి. అంటే ఏదైనా లిమిటెడ్‌గా తింటే యూ కెన్ ట్రై అండి. ట్రై టు బి ఫిట్. హ్మ్. పోర్షన్ సైజ్ కంట్రోల్ చేయాలి. మేము ఎప్పుడు చేసేది అదే, జస్ట్ టేస్ట్ చేస్తాము, పోర్షన్ సైజ్ తగ్గిస్తాము, ఎక్కువ మందితో షేర్ చేసుకుంటాము. ఓకే. సో, అందుకు ఫిట్‌గా ఉంటున్నారు. అందరూ చూసి ఇంకా ఫిట్ ఏమనుకుంటారంటే అవ్వాలి యాక్చువల్లీ. చూసే జనాలంటే మాలాంటి వాళ్ళందరూ ఇంత ఫుడ్ టేస్ట్ చేసి మనకు చెప్తున్నారు. బాబోయ్! వీళ్ళు ఎలా హెల్తీగా ఉంటారు, ఎలా ఫిట్‌గా ఉంటారు అని చెప్పేసి అనుకుంటాం. సో, ఇన్ని ఫుడ్స్ ఏంటంటే విజయవాడలో ఉన్న అన్ని ఆల్ ఐటెమ్స్ తీసుకొచ్చారా ఇక్కడికి? యాహ్! యాక్చువల్లీ మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. మేము మీతో మా విజయవాడ బెస్ట్ ఫుడ్ ట్రై చేపిద్దాం అనుకుంటున్నాం. మయూరి తెలుగు రుచులని కొత్త రెస్టారెంట్ అండి. ఈ 2024లోనే లాంచ్ చేశారు. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. మన తెలుగు అథెంటిక్ ఫుడ్ మొత్తం దొరుకుతుంది ఇక్కడ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, తప్పకుండా టేస్ట్ చేయించాలని చెప్పేసి ఇవాళ మీరు ఇక్కడ ఇలా ప్లాన్ చేశారు. మీరే టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో ఇది ఇవన్నీ. టేస్ట్ చేద్దాం. ఇంటర్వ్యూ అలా కంటిన్యూ చేస్తూ మధ్యలో టేస్ట్ చేద్దాము. ఓకేనా? తప్పకుండా. సో, ఇద్దరికీ కంగ్రాచ్యులేషన్స్. అంటే మీరు ఒక మంచి స్టడీస్‌తో మళ్ళీ యూఎస్ వెళ్ళబోతున్నారని కూడా విన్నాం మేము. చాలా హ్యాపీ న్యూస్. సో, సక్సెస్‌ఫుల్‌గా లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో, ధన్య గారు మీరు చెప్పాలి. అసలు ఈ పేజ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? టేస్టీ ఆఫ్ బెజవాడ. చాలా బాగుంది పేరు కూడా. అందరూ ఫాలో అయిపోతున్నారు. సెలబ్రిటీస్ కూడా ఫాలో అవుతున్నారనమాట. అంత చక్కగా ఉంది. సో, చెప్పండి దాని గురించి. ఆ పేజ్ ప్రయాణం. సో బేసికల్లీ నేను హైదరాబాద్, బెంగుళూరు అక్కడ ఫుడ్ బ్లాగర్స్ని బాగా చూసి ఫాలో అయ్యేదాన్నండి. అంటే చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించేవి. కొత్త రెస్టారెంట్స్ ఏమన్నా ఓపెన్ చేసినా అండ్ ప్రైజింగ్ ఎలా ఉండేది అని బాగా అనిపించేవి. కానీ మన విజయవాడలో మాత్రం అలాంటివి నాకేం కనిపించలేదు. 4 years బ్యాక్ స్టార్ట్ చేశాయి పేజ్ని. సో నేను పెట్టినప్పుడు యాక్చువల్లీ వీళ్ళెవరికీ తెలియదు. కానీ నేను పెట్టిన వెంటనే ఫస్ట్ చెప్పింది నందాకే. అంత గ్రో అవ్వడానికి ఆబ్వియస్లీ తన సపోర్ట్ అండ్ తను ఈ పేజ్ని టేక్ కేర్ చేసిన విధానమే. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ 50-50 ఇద్దరిది పేజ్కి మాత్రం. ఓకే. సో బేసికలీ ఏంటంటే ఇక్కడ మంచి రెస్టారెంట్స్ ఏమైనా ఓపెన్ అయినా లేకపోతే ఉన్న ఎగ్జిస్టింగ్ రెస్టారెంట్స్లో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది, ప్రైసింగ్ ఎలా ఉంటుంది అని దొరికే గైడ్ ఆర్ ప్లాట్ఫామ్ ఏం కనిపించలేదు నాకు అప్పుడు. జొమాటో, స్విగ్గీ కూడా ఏమి ఉండే కాదు అప్పుడు. సో హెల్ప్ అవుద్ది, సరే మనమే పెడితే బెటర్ కదా అని సరదాగా స్టార్ట్ చేసాము. రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. మేము క్వాలిటీగా పెడదాం అనుకున్నాం, ఏదైనా మంచిగా పిక్చర్స్ తీసి అలాగా. మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇంకా అలా ఫ్లోలో వెళ్ళిపోయాం మనం. మామూలు రెస్పాన్స్ కాదండి, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే విజయవాడ వచ్చిన ప్రతి ఒక్కరు అంటే ఇక్కడికి వెకేషన్ కానీ ఏదన్నా టూరిస్టులు ఇలా వచ్చినప్పుడు పేజ్ చెక్ అంటే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ విజయవాడ బెస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏంటి, రెస్టారెంట్స్ ఏంటి అని అంటే మీ వీడియోస్ కూడా వస్తున్నాయి. సో దానివల్ల అందరికీ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉన్నాయన్నమాట. సో చక్కగా అనిపించింది. అంటే మీరు అన్నారు హైదరాబాద్, బెంగళూరు వాళ్ళు కొంతమంది అంటే ఇట్లాంటి వ్లాగ్స్ చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ వచ్చిందని. చాలామంది వేరే వేరే వ్లాగ్స్ కూడా చేస్తున్నారు కదా, అటువైపుకి ఇంట్రెస్ట్ చూపించకుండా ఇటువైపే ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఎందుకంటే ఫుడ్ అనేది మా ప్యాషన్ అండ్ ఫుడ్ ఈజ్ సంథింగ్ దట్ విల్ కనెక్ట్ పీపుల్. చాలా మందిని కనెక్ట్ చేసే ఒక సెంటర్ పాయింట్ ఫుడ్. ఎలాంటి ఎకనామిక్ డిఫరెన్సెస్ ఉన్నా, ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా అందరికీ కామన్గా ఫుడ్, ఒక మంచి ఫుడ్ తిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఆ డే ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. ఒక మంచి బిర్యానీ తింటే ఎలా ఉంటుంది, అదే మనం అంత నచ్చని ఫుడ్ తింటే ఆ డే స్పాయిల్ కూడా అవ్వచ్చు. సో ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్ అండి అందరికీ, అందుకు ఫుడ్ పెడదాం అనుకున్నాం. అండ్ మెయిన్లీ విజయవాడలో అండి మాకు ఎంటర్టైన్మెంట్కి సినిమా అండ్ ఫుడ్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు మాకు. ఫుడ్ సినిమా చాలండి, అది బతికేయచ్చు. బతికేస్తున్నాం అలాగే. సో నందు గారు యాక్చువల్గా ధన్య గారు మీకు చెప్పినప్పుడు పేజ్ గురించి ఇలా చేద్దామని ఒక ఐడియా, ఒక థాట్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? మీ మనసులో ఫీలింగ్ ఓపెన్గా చెప్పాలి. యా, అంటే ఫస్ట్ అసలు నేనేం పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇవ్వలేదండి. నేనేమన్నానంటే ఓకే మనం ఎంబీబీఎస్ చేస్తున్నాము, మనకు అసలు టైం ఉండదు, నిజంగానే అవసరమా అంటే మన ఫేస్ పెట్టాలి అక్కడ, చాలా నెగిటివ్ కామెంట్స్ చేస్తారు, మనం ఫేస్ చేయగలమా నిజంగానే? నేనంటే సరే నువ్వు గర్ల్ అయి ఉండి నువ్వు అసలు ఆ నెగిటివిటీ తీసుకోగలవా? నాకు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఫస్ట్ నెగిటివ్గానే ఉన్నా, కానీ తను ఒప్పించిందండి నాతో. చెప్పింది అలా కాదు, నెగిటివ్ అనుకుంటే దేనిలో నెగిటివ్ ఉండదు, నెగిటివ్ అనుకుని కూర్చుంటే ఇక్కడే కూర్చుని పోతాము అని నన్ను ఒప్పించింది. నాకు దీనిలో పొటెన్షియల్ కనపడింది. అంటే అవన్నీ పక్కన పెట్టేస్తే అంటే తనకి ఇష్టం, ఫస్ట్ మెయిన్ థింగ్ తనకి ఇష్టం ఏంటంటే చేద్దామని తిరిగామండి ఫుల్గా విజయవాడలో. అసలు అప్పట్లో ఫుడ్ బ్లాగర్స్ అంటే ఎవరికి ఏం తెలియదు. మేము ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం, ఎవ్రీ రెస్టారెంట్కి వెళ్ళి మేము ఇలా వీడియోస్ చేస్తే మీకు రీచ్ ఉంటుందండి, మేము బెస్ట్ ఫుడ్ని ప్రమోట్ చేస్తామంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కదా స్టార్టింగ్లో.
చాలా సీక్రెట్ గా తీసేవాళ్ళం కొన్ని వీడియోస్ అయితే. కొంతమంది ఒప్పుకునే వాళ్ళు. స్లోగా మేము పెట్టిన వీడియోస్ వైరల్ అయ్యి వాళ్ళ కస్టమర్స్ పెరిగిపోవడం చూసారు వాళ్ళు. వాళ్ళే ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ ఇంకో వీడియో అడగడం, అలా ఒక కల్చర్ బిల్డ్ చేయగలిగామండి విజయవాడలో. ఇప్పుడు అసలు ఎవరు అంటే ఫుడ్ బ్లాగర్స్ విజయవాడలో నందు గారని ధన్య గారని పేరు వినిపిస్తోంది, మారుమోగిపోతుంది. సో యాక్చువల్గా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నారు కదా అంటే మనం ఫేస్ చేయగలమా అన్న ఒక థాట్ వచ్చింది లేడీ అయి ఉండి. అంటే మీరున్న ప్రొఫెషన్ డాక్టర్ ప్రొఫెషన్, అందులో ఇంకా వచ్చే పేషెంట్స్ని కానీ వాళ్ళందరినీ మీరే చెప్తూ ఉంటారు అంటే స్ట్రాంగ్గా ఉండాలి, మోరల్ సపోర్ట్ ఎక్కువ ఇస్తూ ఉంటారు, స్ట్రెంగ్త్ ఇస్తూ ఉంటారు. అలాంటిది మీరు అలా థింక్ చేయడం ఏంటి అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే మేము చాలా యంగ్ స్టేజ్ లో ఉన్నాం కదండి, మాది రీసెంట్ గానే MBBS అయింది. అంటే మాకు కూడా కొంచెం ఇన్హిబిషన్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం అలా ఫీల్ అయ్యారు. ఎక్కువ పేషెంట్స్ కూడా ఫేస్ చేయలేదు మేము. ఇంటర్న్షిప్ లో కోవిడ్ అప్పుడు ఇంటర్న్షిప్ చేసాం, ఎక్కువ కోవిడ్ పేషెంట్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చేది. పీపీ కిట్లు ఆ స్ట్రగుల్స్ అన్ని పడ్డాం, కానీ మరీ అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు మాకు. సో మేము చాలా నేర్చుకుంటున్నాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని